హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్ కింద 100 రూపీస్ అయితే వస్తుంది. సో ఈజీగా మీరు 200 రూపీస్ కంటే ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సో ఏంటి యాప్లో ఎలా వర్క్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. అలాగే ఈ యాప్లో వచ్చేసి మనకు పర్ ఎఫర్ట్ 200 రూపీస్ అయితే ఉన్నాయి. సో అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి దాని గురించి కూడా చెప్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందుకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ, అండ్ ఏమైనా యాప్స్ వర్క్ అవుతున్నాయా లేవా అనేది కూడా టోటల్గా అయితే ఇందులో వచ్చేసి అప్డేట్ జరుగుతుంది కాబట్టి సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువ1 అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ కావచ్చు. సో ఓవరాల్గా అయితే చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, FNO ప్లే అనేది అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఇందులో వచ్చేసి సైన్ అప్ ప్రాసెస్, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నందుకు ఈజీగా మనకు 100 రూపీస్తో పాటు ఎక్స్ట్రాగా 100 రూపీస్ ఎలా వస్తాయి సో దాని గురించి కూడా చెప్తాను. సో ఇలా మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్లైడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ట్రై ప్రాక్టీస్ మోడ్, ఎక్స్ప్లోర్ యాప్ యాజ్ గెస్ట్ అండ్ ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ అని. సో ఇక్కడ ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇది వచ్చేసి మనకు ఒక ట్రేడింగ్ అకౌంట్. ఇందులో వచ్చేసి మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు కాబట్టి ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా థర్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయని చెప్తుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసేసేయండి. తర్వాత ఒక 4 డిజిట్ లాగిన్ పిన్ అయితే క్రియేట్ చేసుకోని చెప్తుంది. అంటే మనం ఏదైనా విత్డ్రా చేసేటప్పుడు కానీ యాప్ని వేరే వాళ్ళు యూజ్ చేయకుండా అంటే మనమే యూజ్ చేసేలాగా ఓపెన్ చేసేటప్పుడు ఒక సీక్రెట్ కోడ్ అయితే ఉంటుంది కదా. సో అలా 4 డిజిట్ కోడ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఏదో ఒక నెంబర్ పెట్టేసి ఒక 4 డిజిట్ కోడ్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంకోసారి వెరిఫై చేసుకోండి. అంటే మీ యొక్క పిన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఏదైతే పాన్ కార్డులో ఉందో సో మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ పాన్ కార్డులో ఎలా ఉందో సో అలాగైతే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతాయంటే మీ యొక్క జెండరు, మెరిటల్ స్టేటస్, అంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్, అండ్ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర కూడా మీ యొక్క ఆక్యుపేషన్ స్టూడెంట్ అయితే స్టూడెంట్ అండ్ బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్. సో ఇలా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ 1 to 2 years పెట్టుకొని ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే అడుగుతుంది అండ్ ఏదైతే మనకు ఆధార్ కార్డులో ఉందో సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మన యొక్క అడ్రస్ అయితే ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి. సో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సో వెరిఫైడ్ యాప్ కాబట్టి సో ఈజీగా మీరు ట్రస్ట్ అయితే చేయొచ్చు. సో ఈవెన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ IFSC కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ పైన అయితే ఉంది కదా, సో నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ మీకు చిన్న చిన్న ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని, సో ఇక్కడ మీకు సెల్ఫీ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ అప్లోడ్ నౌ అని ఉంటుంది, అప్లోడ్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నారో సో వాళ్ళ యొక్క సెల్ఫీ అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ అంటే సెల్ఫీ దిగి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. సెల్ఫీ అయితే అప్లోడ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్ అయితే ఉంటుంది. సో పాన్ కార్డ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ అప్లోడ్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అప్లోడ్ పాన్ కార్డ్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో అయితే ఉందో సో దాన్ని క్యాప్చర్ చేసి అప్లోడ్ అయితే చేసేసేయండి. తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ ప్రూఫ్ అయితే అడుగుతుంది. సో అడ్రస్ ప్రూఫ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి అని. సో ఆధార్ కార్డ్ అయితే క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది. సో ఒకసారి మీకు ఫ్రంట్ సైడ్ ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత బ్యాక్ సైడ్ అయితే ఫోటో దింపి మీరు అప్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ ప్రూఫ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు బ్యాంక్ ప్రూఫ్ ఏదైనా ఇవ్వచ్చు. సో మీ దగ్గర ఫిజికల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మనకు స్టేట్ బ్యాంక్ అని, ICICI బ్యాంక్ బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా. సో అక్కడ దాని యొక్క పాస్బుక్ ఫోటో అయితే క్యాప్చర్ చేసి ఇక్కడ పాస్బుక్ అని ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ నౌ పని అయితే క్లిక్ చేసి మీ యొక్క ఫిజికల్ బ్యాంక్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో లేదు మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అని అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఏవైతే ఉన్నాయో సో అవి యూజ్ చేస్తున్నారంటే ఇక్కడ బ్యాంక్ స్టేట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీంట్లో క్లిక్ చేసిన తర్వాత
సో మీకు రిసీవ్ అయిన పేమెంట్ ఏదైనా కానీ సో దానికి సంబంధించిన అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే రిసీవ్ అయిందో అమౌంట్ 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ ఎంతైనా రిసీవ్ అయినా కానీ సో దాని యొక్క స్క్రీన్ షాట్ అయితే తీసి ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. దాని యొక్క స్టేట్మెంట్ కూడా మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. లేదంటే మీరు పాస్బుక్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇలా మీకు స్క్రీన్ షాట్ అయితే ఏదైనా రిసీవ్ అయిన పేమెంట్ అయితే ఉంది కదా, సో దీనికి స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ ఐపీవీ వీడియో అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో అంటే మీకు అక్కడ నెక్స్ట్ స్టార్ట్ వీడియో అనే పైన అయితే క్లిక్ చేసి ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది మీకు. సో డిఫరెంట్ నెంబర్స్ అయితే కనిపించచ్చు మీకు. సో డిఫరెంట్ నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకుని తర్వాత ఇక్కడ స్టార్ట్ వీడియో పైన అయితే క్లిక్ చేసి ఒక కెమెరా అయితే యాప్ అంటే ఓపెన్ అవుతుంది. సో అందులో వచ్చేసి మీకు ఇక్కడ ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో సో ఆ నెంబర్ అయితే చెప్పాలి. సో నెంబర్ చెప్పిన తర్వాత మీరు స్టాప్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అప్లోడ్ అయితే అవుతాయి. సో అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇలాంటి అంటే ఇలాంటి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ నో అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో రివ్యూ నో పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఫినిష్ యువర్ కేవైసీ ఈ సైన్ నౌ అని ఉంటుంది. ఈ సైన్ నౌ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఈ సైన్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో వచ్చేసి స్లైడ్ చేయండి, కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఓటీపీ అయితే వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేసుకోండి. సో ఇక్కడ సిగ్నేచర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ సైన్ అవుట్ అయితే వచ్చింది. సో సింపుల్గా ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో తర్వాత మీరు మెరిటల్ స్టేటస్ అంటే మీ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో ఇప్పుడు అప్లోడ్ చేసిన కేవైసీ డీటెయిల్స్ అన్నీ మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యో లేవో అనేది మీరు యాప్ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చెక్ అకౌంట్ స్టేటస్ అని ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసి ఒక 4 డిజిట్ కోడ్ అయితే చెప్పాను కదా మీకు క్రియేట్ చేసుకొని స్టార్టింగ్కి. సో ఆ 4 డిజిట్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఒక టైం అయితే చూపిస్తారో ఆ టైంలోపు అంటే వితిన్ 24 అవర్స్లో మీకు ఈజీగా అయితే అకౌంట్ క్రియేట్ అయితే అవుతుంది. అండ్ కేవైసీ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. వితిన్ 24 అవర్స్లో అయిపోతుంది. సో వన్స్ ఇక్కడ కంప్లీట్ కాగానే మళ్ళీ ఇక్కడ మీరు ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ మీరు ఏదైతే నంబర్ 4 డిజిట్ పిన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ 4 డిజిట్ పిన్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు వచ్చేసి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్స్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ పైన అయితే కనిపిస్తుంది కదా, సో ఈ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫండ్స్ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాచ్ లిస్ట్ అని ఉంటుంది. సో వాచ్ లిస్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ వాచ్ లిస్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ USD INR అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక 50 రూపీస్ అయితే ట్రేడ్ చేయాలి. సో అప్పుడే మీకు సైన్ అప్ బోనస్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు. సో లేకపోతే అమౌంట్ కూడా రాదు, అండ్ రెఫర్ అమౌంట్ కూడా అయితే రాదు, ఇది కన్ఫర్మ్గా. సో వచ్చిన అమౌంట్ ఏదైతే మీరు ఇప్పుడు 50 రూపీస్ యాడ్ చేస్తున్నారో దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ యాప్లో వచ్చేసి మనకు మినిమం విత్డ్రా జస్ట్ 1 రూపీ మాత్రమే అయితే ఉంటుంది. సో మీరు విత్డ్రా చేసుకోవాలని ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక 50 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఇక్కడ 50 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బ్యాలెన్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సబ్మిట్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ అయితే చూపిస్తుంది. సో మీరు ఏదైనా ఒకటి పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సో ఒక 50 రూపీస్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ అంటే యాడ్ చేసుకోండి. సో 50 రూపీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు పేడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్దాం. అండ్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అమౌంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు 50 రూపీస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు యువర్ అకౌంట్. ఇప్పుడు మీరు బ్యాక్ అయితే వచ్చేయండి టోటల్గా. అండ్ వన్స్ ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్లో చెక్ చేసుకుంటే 50 రూపీస్ అయితే వచ్చేసాయి. సో దీన్ని డైరెక్ట్గా మీరు ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో వితిన్ 24 అవర్స్లో మీకు 100 రూపీస్ సైన్ అప్ బోనస్ కూడా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే 50 రూపీస్ యాడ్ చేశారో సో దాంతో ఒక ట్రేడింగ్ అయితే చేయాలి. సో ఇక్కడ డైరెక్షన్స్ దగ్గర 2 యారోస్ అయితే కనిపిస్తుంటే ఒక అప్వర్డ్ యారో ఒక డౌన్వర్డ్ యారో. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి అప్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ అప్వర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ట్రేడ్ అని ఉంటుంది. సో ఇక్కడ ప్లేస్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసేసాను. తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసండి. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చేసి 2 అయితే ఉంది. అండ్ ఇక్కడ రిటర్న్లో మనకు -5 అయితే ఉంది కదా. సో ఈ -5 కాకుండా ఇక్కడ మీకు ప్లస్లో అంటే గ్రీన్ సింబల్లో వచ్చేటట్లు అయితే ప్రాఫిట్ వచ్చేటాగా అంటే హోల్డ్లో అయితే పెట్టుకోండి. సో వన్స్ ఇక్కడ మీకు 0 కానీ అండ్ ప్రాఫిట్లో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టాప్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెయిట్ అయితే చేద్దాం. వన్స్ ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్లో వచ్చేసిన తర్వాత నేను స్టాప్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా.
మనకు ప్రాఫిట్లో అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో 100 రూపీస్ అదైతే మనకు వచ్చింది. ఇక్కడ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ అన్నాడు 100 రూపీస్ అయితే వచ్చింది. సో ఈ అమౌంట్ 100 రూపీస్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకు నెక్స్ట్ డే అంటే టుమారో 9 AM వచ్చేసి మనకు క్రెడిట్ అయితే అవుతుంది. ఏదైతే మనకు ట్రేడింగ్ 50 రూపీస్ చేసామో యాడ్ చేసి సో దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ క్యాన్సిల్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ట్రేడింగ్ అమౌంట్ ఉందో దీన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా అక్కడ విత్డ్రా ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ విత్డ్రా ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక నోట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే 5 PM అంటే ఈవినింగ్ 5 PM అయితే 5 PM బిఫోర్ అంటే 5 PM కంటే ముందు ఎవరైతే విత్డ్రా చేస్తారో సో వాళ్ళకి వచ్చేసి అమౌంట్ ఆ రోజు 11 PMకి అయితే వచ్చేసింది. అండ్ ఎవరైతే ఆఫ్టర్ 5 PM అయితే విత్డ్రా చేస్తారో సో వాళ్ళకు నెక్స్ట్ డే 11 PMకి అయితే వస్తుంది. సో మీరేం చేస్తారంటే 5 PM బిఫోర్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ ట్రేడింగ్ కూడా ఏదైతే సైన్ అప్ బోనస్ ఉందో సో ఆ సైన్ అప్ బోనస్ రావాలన్నా కానీ 100 రూపీస్ అంటే రెఫర్ అమౌంట్ రావాలన్నా కానీ ఒక ట్రేడింగ్ టైం అయితే ఉంది. సో మండే నుంచి ఫ్రైడే సో ఈ మండే నుంచి ఫ్రైడే లోపు మనం ట్రేడింగ్ అయితే చేయాలి. అండ్ సాటర్డే సండే అయితే మనకు వర్క్ అయితే కాదు, సైన్ అప్ బోనస్ కూడా అయితే రాదు. సో నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే లోపల కూడా మీకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 4 లాస్ట్ సో ఆ మధ్యలో మీరు ట్రేడింగ్ చేస్తే మీకు ఈజీగా సైన్ అప్ బోనస్ అయితే వచ్చేస్తుంది. సో దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోండి. మీకు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంది. కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ అమౌంట్ ఏదైతే ఉందో సో ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేస్తున్నా 49 అని ఎంటర్ చేసి ఇక్కడ విత్డ్రా నౌ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో వన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈరోజు ఏదైతే పెండింగ్లో ఉందో సో ఇది వచ్చేసి నాకు ఈరోజు నైట్కి వచ్చేసి నాకు క్రెడిట్ అయితే అమౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ విత్డ్రా రిక్వెస్ట్ ఫర్ 49 రూపీస్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. సో ఇక్కడ దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఈ అమౌంట్ వచ్చేసి మీకు ఇన్స్టాంట్గా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో సో అందులో అయితే విత్డ్రా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి రెఫర్ ప్రోగ్రామ్ అయితే చెప్పాను కదా. సో రెఫర్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ సింపుల్గా 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెఫర్ అండ్ అర్న్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెఫర్ ప్రోగ్రామ్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ యొక్క లింక్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్ 200 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి అండ్ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అతను వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అతను ఒక 50 రూపీస్ యాడ్ చేసి ఒక ట్రేడ్ అమౌంట్ ఏదైతే ఉందో సో ట్రేడ్ ఎలా చేశారు మీరు అతను మీ ఫ్రెండ్స్ కూడా అలాగే ట్రేడ్ అమౌంట్ అయితే చేయాలి 50 రూపీస్ యాడ్ చేసిన తర్వాత. సో అతనికి ఎప్పుడైతే సైన్ అప్ బోనస్ వస్తుందో 100 రూపీస్ సో మీకు అప్పుడే ఇన్స్టాంట్గా 200 రూపీస్ అయితే క్రెడిట్ అయితే అవుతాయి. సో ఈ 200 రూపీస్ కూడా మీకు నెక్స్ట్ రోజు అయితే కౌంట్ అయితే అవుతాయి. కాబట్టి సో మీరు రెఫర్ చేసిన అతను ట్రేడ్ అమౌంట్ అయితే చేయాలి. సో ఎవరైతే నా లింక్తో జాయిన్ అవుతారో సో వాళ్ళకి నేను 50 రూపీస్ అయితే ఇచ్చేసాను. సో ఆ రెఫర్ అమౌంట్ రాగానే మీకు నేనే మెసేజ్ చేసి మీకు 50 రూపీస్ అయితే సెండ్ చేస్తాను. సో మీకు ఈజీగా సైన్ అప్ బోనస్ 100 రూపీస్ వస్తుంది. అండ్ నా లింక్తో జాయిన్ అయిన వాళ్ళకి 50 రూపీస్ అయితే వస్తుంది. సో ఫ్రీగా 150 రూపీస్ అని చేసుకోవచ్చు. అండ్ ట్రేడ్ అమౌంట్ ఏదైతే 50 రూపీస్ యాడ్ చేస్తో దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు. సో ఈజీగా మీరు ఒక్క నెంబర్తో 150 రూపీస్ ఈజీగా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. పర్ రెఫర్ 200 రూపీస్ ఈజీగా అయితే వస్తుంది. సో ఇదైతే రెఫర్ అండ్ అన్న ప్రోగ్రాంలో వచ్చిన అమౌంట్ అండ్ సైన్ అప్ బోనస్ వచ్చిన అమౌంట్ ఎలాంటి ట్రేడ్ చేయకుండా డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసిన అమౌంట్ నెక్స్ట్ డే అయితే వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. అండ్ ఏదైతే మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. సో సైన్ అప్ బోనస్ కానీ అండ్ రెఫర్ అమౌంట్ రావాలంటే సో 9 తర్వాత అయితే ట్రై చేయండి. ఈజీగా అయితే అమౌంట్ వచ్చేస్తుంది. మార్నింగ్ 9 నుంచి 4:30 ఈవినింగ్ లోపు మీరు ట్రేడింగ్ అమౌంట్ చేస్తే సైన్ అప్ బోనస్ కూడా అయితే వచ్చేసింది. అమౌంట్ కూడా అయితే వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.